ఊర్లుంటే సంక్రాంతి పండుగ ముంగట అందరూ అప్పాలు చేద్దురు. ఓ పిల్ల 4 గారెలెత్తి పోరాదు, ఓ పిల్ల 4 వాయిలు అప్పాలు కాల్చిపోరాదు అని పిలుద్దురు. ఇక మంచిగా సకినాలు చేసే ముంగట పసుపు కుంకుమ పెడుతురు. రోజుకొకరి ఇంట్లో సకినాలు చుట్టొస్తుంటిమి. అప్పాలు చేసిన వాళ్ళు అంత అయిపోయాక వాళ్ళ అప్పాలు కొన్ని పంపేటోళ్ళు. గట్నే ఇక మన ఇంట్లో చేసిన అప్పాలు కూడా వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. ఇక సంక్రాంతి పండుగ వెళ్ళేదాకా షాయలు అప్పాలు వేసుకొని తింటే కథం వల్ల పొద్దుగాల నాష్ట అయిపోతుండే. ఇప్పుడు కిలోలు సకినాలు చేసే ఓపిక ఎవ్వరుకుంటలేదు. ఏమున్నా ఆర్డర్లు ఇచ్చి అంత రెడీమేడ్ అప్పాలు కొనుక్కోపోవడే ఉన్నది కథ. పండుగ వస్తున్నదంటే ఇంటింటికల్లా మూకుళ్ళు పెట్టి మునుం పెట్టి అప్పాలు చేసేటోళ్ళు వంతులు వేసుకొని అప్పాలు చేసుకుందరు. ఇవాళ మా ఇంటికాడ చేద్దురు రావాదినా, రేపు మీ ఇంటికాడ చేసుకుందామని అనుకుందరు. కిలోల పిండి పట్టించి సకినాలు, గారెప్పాలు, కారపూసలు, అరిసెలు, చెకోడీలు, కరిజలు, గవ్వలని మస్తు తీరులు అప్పాలు చేసేటోళ్ళు. కానీ నడుమ గంత ఒప్పికలు ఎవరుకుంటలేవు. అందరూ ఆర్డర్లే ఇచ్చి అప్పాలు కొనుక్కపోతున్నారు. దాంతో అప్పాలు చేసి అమ్మేటోళ్ళకు కూడా పండుగ అప్పుడు మంచిగా గిరాకీ అవుతున్నది. ఊర్లల్లో ఎవరు అప్పాలు ఆలే చేసుకుంటారు, కానీ సిటీలో పొంటి ఉండేటోళ్ళు అయితే ఆర్డర్లే ఎక్కువ ఇస్తున్నారు అని అంటున్నారు. అప్పాలు చేసి అమ్మేటోళ్ళు ఏం కావాలనో చెప్తే అయిపోయా కిలకింత అని రేటు కట్టి మంచిగా అమ్ముతున్నారు. చాలా మందికి అప్పాలు చేయాలంటే పిండి పట్టియాలి, నూనె కావాలి, అవి ఒత్తాలి, కాలువాలి, ఎందుకు రపరప అని చక్క కిలోకు 300-400 ఇచ్చి మంచిగా కొనుక్కపోతుర్రట. అంతేనా రమక్క చెప్పవు? ఇప్పుడు ఇంట్లో కిలో 2 కిలోలు చేయాలన్నా కానీ ఎవరు రావాలి చేయాలి. ఇంట్లో చేసిన అదే ఖర్చు ఉంది, బయట కూడా మాకు సేమ్ పడుతుందని ఇట్లా ఇచ్చేస్తున్నారు. ఏమేమి అప్పాలు చేస్తున్నారు భారతక్క? సకినాలు, గ్యారెలు, సేగోడీలు చేస్తుంటాం. ఇగో ఇట్లా మంచిగా అప్పాలు చేసి అమ్ముతుంటే ఇంట్లుండే మహిళలకు ఉపాధి దొరుకుడే కాదు, కొనుక్కపోయేటోళ్ళకు కూడా కష్టం తప్పినట్టు అవుతున్నదట. ఇక కొనుక్కపోయిన అప్పాలను పండుగేలేదాకా గిరిని పట్టినట్టు దంచడే ఉంటుంది పోరిగా.